అందరికీ నమస్కారం. ఈరోజు జున్ను తయారు చేయడం చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ నేను జున్ను పాలు తీసుకుంటున్నాను. ఇవి 3వ రోజు పాలండి, అందుకే నార్మల్ పాలు మిక్స్ చేయట్లేదు. ఫస్ట్ డే పాలు అయితే సగం జున్ను పాలు సగం మామూలు పాలు పోసి చేసుకునేవాళ్ళం జున్నుని. కానీ ఇవి 3వ రోజు కాబట్టి నేను ఈ పాలలోనే డైరెక్ట్గా చేసేసుకుంటున్నాను. ఫస్ట్ బెల్లం పొడి కొట్టి బెల్లాన్ని వేసుకుంటున్నాను. యాలకులు మిరియాలు కూడా దంచుకుని కచ్చాపిచ్చాగా వేసుకుంటున్నాను ఇందులోనే. ఆ బెల్లం కరిగేంత వరకు కరిగించుకోవాలి. కరక్కోకుండా ఇలా డైరెక్ట్గా పెట్టేస్తే బెల్లం అడుగున అలాగే ఉండిపోయేది, కరగదు. వేడికి కరిగిద్ది అనుకుంటే. అందుకే మంచిగా మిక్స్ చేసుకుని కరగబెట్టే మనం జున్ను కుక్ చేయాలి. ఇలా నేను 10 నిమిషాలు కలుపుకుని కరగబెట్టానండి బెల్లాన్ని. ఈ కరిగిన తర్వాత ఒక పెద్ద గిన్నెలో వాటర్ పోసుకుని ఈ గిన్నెలో వాటర్ పోసుకున్నాను. ఒక పెద్ద గిన్నె పెట్టుకుని ఇప్పుడు ఇందులోనే స్టాండ్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మన జున్ను గిన్నె పెట్టుకోవాలి కదా, అది నిలవడానికి స్టాండ్ పెట్టుకుని దాని మీద మనం జున్ను పాలు గిన్నె పెట్టుకుంటున్నాను. ఇది ఆవిరి మీద కుక్ అయ్యింది. మొత్తం అంతా కరిగిపోయిందండి బెల్లము. దాని మీద మూత పెట్టుకుంటున్నాను. ఫస్ట్ జున్ను పాల మీద, తర్వాత పెద్దదాని మీద కూడా మూత పెట్టుకోవాలి. ఆవిరి మీద ఒక పావు గంట సేపు ఉడికించుకున్నాను. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి జున్ను ఎలా ఉంది లేదు అనేది. నేను లో ఫ్లేమ్లో అరగంట సేపు ఉడికించానండి. మన జున్ను అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎలా ఉందో. మిరియాలు యాలకులు పైనుండి చూడడానికి చాలా బాగుంది. ఇప్పుడు తింపేసి నేను సపరేట్ చేసుకుంటున్నాను. కొంతమంది వేడివేడిగా తింటారు, కొంతమంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటారు. నేనైతే వేడి మీదే కొంచెం కట్ చేశానండి, తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. చాలా బాగుంది రెండు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.